హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి శుభవార్తనైతే తెలిపింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ ఏప్రిల్ 1 నుంచి కొత్తగా 2 నిబంధనలను అమలు చేయనున్నారు. ఇకపై ఈ విద్యార్థులకు డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో పెన్షన్లు నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయనైతే తెలిపింది. ఇక వీరందరికీ కూడా శుభవార్తనైతే తెలిపి పెన్షన్దారులందరికీ కూడా ఊరటనైతే లభించింది. ఇక 2 కొత్త రూల్స్ అనేది కూడా ప్రకటించడం జరిగింది. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మన వీడియోని వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొత్తగా 2 నిబంధనలను అయితే అమలు చేయనున్నారు. ఇకపై దివ్యాంగ విద్యార్థులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో పెన్షన్లు నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయనైతే తెలిపింది. విద్యార్థులు సొంత ఊరు వెళ్ళి పెన్షన్ తీసుకునే అవసరం లేకుండా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ మేరకు లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పెన్షన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ చర్యలు తీసుకుంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి 2 కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంది. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్తనైతే చెప్పింది. ఇకపై వారు పింఛన్ తీసుకోవడానికి ప్రతి నెల ఊరికి రావాల్సిన అవసరం లేదని, ఏప్రిల్ 1 నుంచి దివ్యాంగ విద్యార్థుల పెన్షన్ డబ్బుల్ని ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిషరీ యొక్క అకౌంట్కి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని డీబీటీ విధానం ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాలలోనే డబ్బులు జమ చేస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిపిడి ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తారు. దివ్యాంగుల కోటాలో 6,000 నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్లు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అర్హత ఉన్న పెన్షన్దారులకు అందజేస్తూ వస్తుంది. ఇక దీనికోసం విద్యార్థులు తమ గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. డీబీడీ ద్వారా డబ్బులు పొందడానికి స్టడీస్ సర్టిఫికేట్, బ్యాంకు ఖాతా, పెన్షన్ ఐడి, ఆధార్ కార్డ్, జిరాక్స్ కాపీలను సచివాలయంలో అందజేయాలని అధికారులు సూచించారు. ఇక ఖచ్చితంగా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ డబ్బులు అనేది కూడా నేరుగా విద్యార్థుల యొక్క ఖాతాలలో జమ అవుతాయి. ఇక సచివాలయంలో జిరాక్స్ అందజేసిన తర్వాత ఎంపీడీఓ కార్యాలయం ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు దరఖాస్తుల్ని పంపిస్తారు. అక్కడి నుంచి డీబీడీ ప్రక్రియ పూర్తి అవుతుంది. ప్రతి నెల లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్లు అనేది కూడా డబ్బులు అనేది నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవడం జరుగుతుంది. అలాగే పెన్షన్ల పంపిణీలో అవకతవకలు జరగకుండా ప్రభుత్వం కొత్త స్కానర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత L0 RD స్కానర్లను వేలిముద్రలు సరిగా పడకపోవడంతో ఇబ్బందులు అనేది కూడా ఎదురయ్యేవి. పాత స్కానర్లతో ముఖ్యంగా వృద్ధులు, చేతి వృత్తిదారులకు ఈ సమస్య ఎక్కువగా ఉండేది. కొత్త L1 RD స్కానర్లను పంపిణీ చేస్తున్నారు. ఇక దివ్యాంగులు, వృద్ధులు ఇకపై పెన్షన్ల కోసం ఇబ్బంది పడవలసిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పెన్షన్ల పంపిణీలో ఎలాంటి మోసాలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు అనేది కూడా తీసుకుంటూ వస్తుంది. ఇందుకోసం కొత్తగా
L1RD స్కానర్లను గ్రామ వార్డు సచివాలయాలకు పంపిణీ అయితే చేయడం జరిగింది. UIDIA ఆధార్ సాఫ్ట్వేర్తో ఈ స్కానర్లను తయారు చేశారు. ఏ సచివాలయంలోనైనా స్కానర్ పనిచేయకపోతే వెంటనే కొత్తది వచ్చేలా ఏర్పాట్లు చేశారు. కొత్తగా ఇచ్చిన L1RD స్కానర్లను UIDAI ఆధార్ సాఫ్ట్వేర్తో అనుసంధానం చేశారు. ఈ స్కానర్ ఆప్టికల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీనిపై గీతలు పడిన తేమ ఉన్న వేలు ముద్రలు స్పష్టంగా అనేది కూడా వేలిముద్రలు స్పష్టంగా స్కాన్ చేస్తుంది. పాత స్కానర్లను ఇకపై పని చేయవని ఆ సంస్థ స్పష్టం చేసింది. గ్రామ వార్డు సచివాలయాలకు L1RD పరికరాలను పంపిణీ చేసే బాధ్యతలను ఎంపీడీఓలు కమిషనర్లు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నకిలీ వేలిముద్రలతో పెన్షన్లు తీసుకుంటున్నారని UIDAI గుర్తించింది. అందుకే అక్రమాలను అరికట్టడానికి ఆధునిక L1RD పరికరాలను కొనాలని కేంద్రం సూచించింది. దీనితో కూటమి ప్రభుత్వం ఈ స్కానర్లను అందజేస్తుంది. మొత్తం మీద ఏప్రిల్ 1 నుంచి ఈ 2 కొత్త రూల్స్ కొత్తగా అమలు చేయనున్నారు. ఇక పెన్షన్దారులందరికీ కూడా ఊరట కల్పించే విధంగా ఈ స్కానర్లు అనేది కూడా అందుబాటులోకి రావడం, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త విధానంలో పెన్షన్లు అనేది కూడా పంపిణీ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి ఆర్థికంగా రైతులు కానీ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బంది పడకుండా ఈ యొక్క పథకం అనేది కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్ల పంపిణీ కోసం L0 స్కానర్లను ఉపయోగిస్తుండగా వాటి స్థానంలో L1 స్కానర్లను తీసుకురావడం ఆశ్చర్యంగా ఉంది. ఆధార్ సాఫ్ట్వేర్ను UIDAI ఆధునికీకరించడంతో పాత పరికరాలు ఉపయోగపడే అవకాశం లేదు. మార్చి 31వ తేదీ తర్వాత ఇవి పని చేయవు అని ప్రకటించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.34 లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి కొత్త L1 స్కానర్లను అందించనున్నారు. ఈ మేరకు ఒక్కో పరికరాన్ని 1989 పెట్టి కొనుగోలు చేశారు. ఈ L1 స్కానర్లు అందుబాటులోకి అనేది కూడా వచ్చేసాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ L1 స్కానర్లను గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అందిస్తున్నారు. వీటిని ఆయా గ్రామ సచివాలయ సిబ్బందికి పంపిణీ చేశారు అధికారులు. వచ్చే నెల అంటే ఈ నెల 1వ తారీఖు నుంచి కొత్త స్కానర్ల సహాయంతో పెన్షన్లు అనేది కూడా అందించబోతున్నారు. ఏప్రిల్ నుంచి ప్రభుత్వం తాజాగా అందజేసిన L1RD పరికరంతోనే పెన్షన్ పంపిణీ చేస్తారు. ఈ మేరకు UIDAI ఆధార్ సాఫ్ట్వేర్ను ఆధునీకరించిన తర్వాత వారి యొక్క సాఫ్ట్వేర్ అనేది కూడా ఆ స్కానర్లకి లింక్ అయి ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా పెన్షన్ తీసుకునే వాళ్ళు అంటే చేతి పరికరాలతో పనిచేసే వారికి వృద్ధులకు ఈ యొక్క స్కానర్లు అనేది కూడా ఎంతగానో ఉపయోగపడతానైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇంతకు ముందు L0 స్కానర్లు అనేది కూడా పనిచేయవని, ఒకవేళ ఎక్కడైనా పరికరం పనిచేయకపోతే ఈ యొక్క L1 స్కానర్లు కొత్తవైతే ఒకవేళ ఎక్కడైనా పని చేయనట్లయితే కొత్తది కూడా వెంటనే సమకూర్చేలా ప్లాన్ అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త స్కానర్లు ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా అందుబాటులో ఉన్నాయని అయితే తెలిపింది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి L0RD స్కానర్లతో వేలిముద్రలు పడక లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారులు వేలిముద్రలు వేస్తున్న సమయంలో ఇబ్బందులు అనేది కూడా ఎదురయ్యేవి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో నకిలీ వేలిముద్రలు రూపొందించి పెన్షన్లు పక్కదోవ పట్టిస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI సరికొత్త L1RD స్కానర్ల వైపు మొగ్గు చూపుతుంది. ఈ పరికరాలను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అనేది కూడా సూచించి ఈ మేరకు కొత్త స్కానర్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలకైతే అందజేయడం జరిగింది. ఇక పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అనేది కూడా రాకుండా
ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో ఉపయోగపడాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది కూడా తీసుకుంటున్నట్లు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ఇక పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది కూడా చాలా ప్రతి నెల కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని, అలా ఇబ్బంది పడకుండా ఉండడానికే ఈ యొక్క పెన్షన్దారులకు ఈ యొక్క అవకాశం అనేది కూడా, అంటే ఈ యొక్క కొత్త స్కానర్లు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ప్రతి ఒక్క సచివాలయాల్లోనూ ఈ యొక్క L1 స్కానర్ల ద్వారా వేగవంతంగా పెన్షన్లు అనేది కూడా పంపిణీ చేయవచ్చని, నేరుగా లబ్ధిదారులకు అంటే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నిలబెట్టి గంటల తరబడి ఇచ్చే పని లేకుండా వెంటనే కూడా తక్షణమే ఈ యొక్క స్కానర్ అనేది కూడా వేగవంతంగా పనిచేస్తుందని, ఆ యొక్క వేగవంతంతోనే పెన్షన్దారులకు పెన్షన్ అనేది కూడా పంపిణీ చేసే అవకాశం ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వెంటనే పెన్షన్లు తీసుకునే వారికి మన వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే ఈ యొక్క కొత్త 2 రూల్స్ అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియకుండానే ఉంటుంది. అదే మన వీడియో ద్వారా ఈ వీడియో అనేది కూడా చూశారంటే ఆ యొక్క 2 కొత్త రూల్స్ అనేది కూడా ఈ నెల నుంచి అమలు అవుతున్నాయి కాబట్టి వెంటనే కూడా వారు తెలుసుకొని అప్డేట్ అనేది కూడా అవుతారు. దివ్యాంగుల విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారు ప్రతి నెల కూడా ఇక్కడికే వచ్చి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా డీబీడీ ద్వారా డైరెక్ట్ వారి యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అయితే ఎంతైతే 6,000 నుంచి 15,000 రూపాయల వరకు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరి అకౌంట్లో కూడా డబ్బులు అనేది కూడా వేసేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడికి కూడా వారు రావాల్సిన అవసరం లేదు. దయచేసి ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీ కుటుంబంలో సభ్యులకు కూడా షేర్ చేశారంటే వారు కూడా తెలుసుకుంటారు. ఇక స్కానర్లు వచ్చేసాయి కాబట్టి పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది కూడా వచ్చినా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇక పెన్షన్లకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రజలు ఖచ్చితంగా వెంటనే కూడా డబ్బులు అనేది కూడా పొందడానికి అవకాశంగా ఉండాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిర్ణయం అనేది కూడా తీసుకుని పెన్షన్దారులకు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి శుభవార్తనైతే తెలిపారు. దాదాపుగా 2,000 కొత్త స్కానర్లను కూడా L1 స్కానర్లను ఆధార్ అథెంటిఫికేషన్ సాఫ్ట్వేర్ ఐడితో లింక్ అనేది కూడా చేసి పెన్షన్లు అనేది కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేగవంతంగా ఇవ్వాలని ఈ యొక్క నిర్ణయం అనేది కూడా తీసుకొని రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. దాదాపుగా 2,000 కొత్త పెన్షన్లకు సంబంధించి 2,000 కొత్త స్కానర్లు అనేది కూడా ప్రతి సచివాలయాల్లోనూ 5 నుంచి 6 స్కానర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆ స్కానర్ల ఆధారంగానే అందరికీ కూడా పెన్షన్లు అనేది కూడా ఈ నెల పంపిణీ చేయడం జరిగింది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెన్షన్లు అనేది కూడా అదే విధంగా ఇచ్చారు. ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రతి నెల రావాల్సిన అవసరం లేదని డైరెక్ట్గా మీ యొక్క జిరాక్స్ కాపీలు అనేది కూడా మీ సచివాలయ కేంద్రాల్లో కానీ గ్రామవార్డు సచివాలయాల్లో ఇచ్చినట్లయితే ఎంపీడీఓ అధికారులకు ఆ యొక్క పత్రాలు అనేది కూడా అందజేసి వారు పరిశీలించిన తర్వాత డైరెక్ట్గా మీ యొక్క ఖాతాలకు ఎటువంటి లంచం అనేది కూడా లేకుండా డైరెక్ట్ మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు మీ యొక్క అర్హతను బట్టి నిధులు అనేది కూడా నేరుగా ఇచ్చేస్తామని అయితే ప్రతి నెల పెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కూడా ఏప్రిల్ 1 నుంచి అమలు అవుతుందని తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి జీవో అనేది కూడా పాస్ చేశారు. నేరుగా ఈ యొక్క కొత్త స్కానర్లు అదేవిధంగా దివ్యాంగుల విద్యార్థులకు ఎటువంటి అంతరాయం లేకుండా, అంటే ఎక్కడో చదువుకుంటున్న వాళ్ళు ప్రతి నెల వారి యొక్క గ్రామానికి వచ్చి పెన్షన్ తీసుకునే విధంగా లేకుండా డైరెక్ట్గా అక్కడే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే ఒకవేళ ఏమైనా వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోకపోయినా లేదా మన ఛానల్ గురించి వారికి అవగాహన లేకపోయినా మీరు షేర్ చేయడం వల్ల వెంటనే కూడా వారు తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అప్లై చేసుకోవడానికైతే వీలుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.